వెల్కమ్ టు పూరాలోకల్. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కదం తొక్కుతుంది. ఆపరేషన్ సాఫ్రాన్ పేరుతో రాబోయే జీహెచ్ఎంసీ ఆపై అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ పక్క కార్పొరేట్ తరహా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా కేవలం నాయకులపైనే ఆధారపడకుండా రంగంలోకి దిగ్గజ ప్రొఫెషనల్ ఎలక్షన్ ఏజెన్సీలను దించింది. ఇప్పటికే రాష్ట్రంలో 2 ఏజెన్సీలు చురుగ్గా పనిచేస్తుండగా తాజాగా అభిస్టా అనే మరో పవర్ఫుల్ పొలిటికల్ టీం ఎంట్రీ ఇచ్చింది. గతంలో పశ్చిమ బెంగాల్, బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ఈ టీం ఇప్పుడు తెలంగాణలో గ్రౌండ్ వర్క్ షురూ చేసింది. ఢిల్లీ పెద్దల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తున్న ఈ బృందం బూత్ స్థాయి నుంచి లోటుపాట్లను అధ్యయనం చేస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా పర్యవేక్షించే ఈ ఏజెన్సీ గడిచిన కొన్ని నెలలుగా రాష్ట్రంలో పార్టీ ఎజెండా మరియు ప్రచార వ్యూహాలను రూపొందిస్తుంది. ఈ సంస్థ భారీ కాల్ సెంటర్ల ద్వారా నేరుగా ఓటర్లను సంప్రదించడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, బూత్ కమిటీలను పర్యవేక్షించడంతో పాటు బీజేపీ ఉపయోగిస్తున్న సరల్ యాప్ నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకుంటోంది. అత్యంత కీలకమైన ఈ టీం గతంలో బెంగాల్ ఎన్నికల్లో భూపేంద్ర యాదవ్ కు రిపోర్ట్ చేయగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఈ ఏజెన్సీకి లోకల్ గా సహాయ సహకారాలు అందించేందుకు బీజేపీ సంఘ్ పరివార్ నుంచి ప్రత్యేక వాలంటీర్లను కూడా నియమిస్తున్నారు. ప్రస్తుతం ఈ అబెస్టీ టీం రాష్ట్రంలో సర్ ప్రక్రియను నిశితంగా గమనిస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉంది, బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు అనే అంశాలపైన ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు కూడా పంపుతోంది. అంతేకాదు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ విజయాన్ని ప్రభావితం చేయగల 50 నుండి 100 మంది ప్రముఖుల జాబితాను తయారు చేస్తోంది. ఇందులో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యాపారవేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు మరియు రాజకీయ నేతలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సమస్యలను ఆరా తీస్తూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చేందుకు మాస్టర్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. బీజేపీ మొదటి టార్గెట్ జీహెచ్ఎంసీ ఎన్నికలే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల నాడి పట్టుకోవడం, అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు ఈ ఏజెన్సీలే బ్యాక్ ఎండ్ నుంచి నడిపించనున్నాయి. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ఏజెన్సీలు ఇక్కడే మకాం వేసి ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలను బీజేపీ వైపు తిప్పడం, చేరికల జోరు పెంచడంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. కార్పొరేట్ శైలిలో బీజేపీ వేస్తున్న ఈ వ్యూహాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.